రమణారెడ్డి సోమ డైరెక్షన్లో రాబోతున్న యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అమీర్ లోగ్. ఎంసీ హరి, మనోజ్, సస్దర్ లీడ్ రోల్స్లో నటిస్తుండగా వేదా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వందర్ రెడ్డి, సాయి యోగి ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ మూవీని తెలుగులో గ్రాండ్గా ఆగస్టు 21న రిలీజ్ చేయనుంది. ఇక ప్రమోషన్స్లో భాగంగా రిలీజ్ డేట్ ప్రకటించడంతో పాటు అవల్ ధవల్ సాంగ్ విడుదల ఈవెంట్ నిర్వహించింది ఫిలిం టీమ్. I'll look into the aesthetics of the film. ఇప్పుడు అంగమలి తీసుకున్న ఆర్ సిటీ ఆఫ్ గాడ్ ఆర్ ఎనీ ఫిలిమ్స్, ఐ లైక్ ద కల్చర్ దట్ ఈస్ రిప్రజెంటెడ్. వాళ్ళ భాష, వాళ్ళు మాట్లాడే విధానం, హౌ దే మూవ్, హౌ దే బిహేవ్, that is exactly captured in this film, where people have seen around. నేను పుట్టి పెరిగిన కాచిగూడ ఏరియా, బర్కత్పూర్ ఏరియాలో how they behave, it's absolutely captured into this film, which I absolutely loved. So the songs had to maintain the same aesthetic. And అదే అవ్వాల్ దావత్ పాట, like I said, Ra, and there are a couple of other songs. I'd really like to thank Mr. Rahul Sibligan garu and Kiravani sir. There's a beautiful song in this film. నేను ఈ నా చదువుకునే క్రమంలో తర్వాత కెరీర్లో వీళ్ళందరినీ చూస్తుంటే ఎట్లా అనిపించేది అంటే, లైక్ దే ఆర్ రియల్ పీపుల్ యాక్చువల్లీ. సో నేను వేసే ప్రతి అడుగులో కూడా వాళ్ళు, అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు జనాలందరూ ఎంకరేజింగ్గానే ఉంటారు. ఇక్కడ కొంచెం కూడా నెగిటివిటీ ఎక్కడ కనపడేది కాదు నాకు యాక్చువల్లీ. సో దట్ ఈస్ వేర్ ఈ జీవితంలో అంటే లైక్ అంటే వాళ్ళని తొందరగా మర్చిపోలేము. సో హైదరాబాద్ వీళ్ళందరినీ సరే ఒక క్రమం మనం సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ అమీర్ లోగ్ అనే టైటిల్ తట్టింది. ఎవరు అమీర్ లోగ్ అని చూస్తే నా చుట్టూ ఉన్నోళ్ళే కదా అమీర్ లోగ్ అని చెప్పి అనిపించింది. సో వాళ్ళ లైఫ్లో ఉండేంత వైబ్రెన్సీ ఏదైతే ఉందో అది, ప్లస్ నిజాయితీ ఏదైతే ఉందో నేను ఈ సినిమాలో చూపించాలనుకున్నాను. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ 21st రోజు రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఆడియన్స్కి హైదరాబాద్ మీద ఇంకొంచెం రెస్పెక్ట్ పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. ఇది మాత్రం గ్యారంటీ చెప్పగలను నేను.